సింగిల్ ఐటెమ్ ఎలా తీయాలి. ఇది ఒక సింగిల్ ఐటెం ఉంది. సీరియల్ నెంబర్ అనేది మనం ఆల్రెడీ స్టోర్ చేసినాం కాబట్టి ఏదైనా ఒక నెంబర్ ప్రెస్ అయ్యగానే మనకి ఏ నెంబర్ మనం సేవ్ చేసామో ఆ నెంబర్ అనేది డిస్ప్లేలో వస్తుంది. సో పిఎల్యూ అని ఉంది కదా, పిఎల్యూ ప్రెస్ చేస్తే ఉన్న ఐటెం అనేది యాడ్ అయిపోతుంది. సో ఫిష్ అనేది యాడ్ అయిపోయింది. నెక్స్ట్ ఐటెం తీసి మళ్ళీ ఓన్లీ సింగిల్ ఐటెమే ఉంది అనుకుంటే స్టార్ అని కొడితే ప్రింట్ వచ్చేస్తుంది. ఓన్లీ సింగిల్ ఐటెం స్టార్ అని కొడితే ప్రింట్ వస్తుంది. సో కస్టమర్గా కావాలి, మల్టీ ఐటమ్స్ తీసుకున్నాడు. అలా అన్నప్పుడు చూడండి, 1 యాపిల్ ఉంది, పిఎల్ ప్రెస్ చేస్తే యాపిల్ 1 ఐటమ్ యాడ్ అయిపోయింది. రెండో ఐటమ్ పెట్టాం. సో 2 ఐటమ్ ఫిష్, పిఎల్ ప్రెస్ చేస్తే సెకండ్ ఐటమ్ యాడ్ అయ్యింది. నెక్స్ట్ ఐటమ్ తీసేసి మళ్ళీ పెట్టండి. థర్డ్ వన్ ఎగ్స్ అయితే పీసెస్. నెక్స్ట్ ఐటమ్ థర్డ్ వన్ యాడ్ అయింది. ఓకే, నెక్స్ట్ తీసేసి మీకు ఎగ్స్ ఉన్నాయి, ఎగ్స్ ఒక 12 పీసెస్ 12 కావాలి. అలా అన్నప్పుడు 12 అని ఇచ్చి క్వాంటిటీ ఇవ్వగానే మీకు 12 క్వాంటిటీ ఫిక్స్ అవుతుంది. సో సీరియల్ నెంబర్ ఏముంది, ఎగ్స్కి 3 నెంబర్ ఉంది ఎగ్, పిఎల్ ప్రెస్ చేస్తే ఆ 12 నెంబర్ అనేది యాడ్ అవుతుంది. సో ఇప్పుడు ప్రింట్ తీసే ముందు కస్టమర్ అనేది ఎడిట్ అంటే కస్టమర్ ఒక ఏదైనా వద్దనుకున్నప్పుడు ఎడిట్ చేయాలి. ఎడిట్ అని ప్రెస్ చేస్తే డిస్ప్లేలో డౌన్ ఆప్షన్ ఏది డిలీట్ చేయాలనేది ఆప్షన్స్ వస్తాయి. డౌన్, నేను ఫిష్ అనేది డిలీట్ చేయాలనుకున్నాను. డౌన్కి వెళ్ళి డిలీట్ ఆల్ అంటే మొత్తం డిలీట్ అయిపోతుంది. డిలీట్ అంటే ఓన్లీ హైలైట్ మనం చేసుకున్నాం మాత్రమే డిలీట్ అవుతుంది. ఎస్ అని కొడితే ఓన్లీ ఒకటి అవుతుంది. ప్రింట్ అని కొట్టగానే మీకు 3 ఐటమ్స్ వచ్చేస్తాయి. రిపోర్ట్స్ ఎలా తీసుకోవాలి, డే ఆఫ్ ఎండింగ్లో రిపోర్ట్స్ ఎలా తీసుకోవాలి. మెనూ ప్రెస్ చేయాలి, ఏదైనా ఆప్షన్లో మెనూనే ఉంటుంది. డౌన్కి వెళ్తే రిపోర్ట్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ప్రింట్ రిపోర్ట్ అని ఉంది కదా, ప్రింట్ రిపోర్ట్ చేయాలి. టోటల్ సేల్స్ ఉంటే ఓన్లీ సేల్స్ మాత్రం చూపిస్తుంది. పిఎల్ సేల్స్ అంటే ఐటెం వైజ్ సేల్స్ చూపిస్తుంది. సెలెక్ట్ చేయాలి. టుడే అంటే టుడే సెలెక్ట్ ఉండాలి. అక్యూ అంటే ఎప్పటి నుంచి మనం వస్తుందో అప్పటి వరకు వస్తుంది. టుడే అంటే ఈరోజు సేల్స్ మాత్రం వస్తుంది. స్టార్ అని కొడితే ప్రింట్ వస్తుంది, టుడే సేల్స్.